హలో ఫ్రెండ్స్, వెల్కమ్. కొన్ని డ్రమ్ స్టిక్ ఉన్నాయి ఫ్రెండ్స్, అది హార్వెస్ట్ చేసుకుందాము. ఆల్రెడీ నేను కౌంట్ చేశాను, ఆల్మోస్ట్ 17 ఉంది. మనం హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ప్లాంట్లో ఒక 5 ఉంది అనుకుంటున్నాను, అది హార్వెస్ట్ చేద్దాము. సో ఇది 2x2 ఫైబర్ టబ్లో పెట్టాను, చూసుకోండి ఫ్రెండ్స్. వేరు మంచిగా వెళ్ళడానికి కింద అడుగు తీసేసి ఒక పాట్లో పెట్టి ఇలా పెట్టాను అనమాట. అందుకు మంచిగా కాయలు ఇస్తుంది. ఇవి అంతా వెజిటబుల్ కంపోస్ట్ పెట్టాను చూడండి, బ్లాక్ కలర్లో. సో డ్రైడ్ వెజిటబుల్ కంపోస్ట్ అనమాట. సో ఇప్పుడు కోసుకుందాం ఫ్రెండ్స్. గార్డెన్ ఎప్పుడూ ఊడ్చి క్లీన్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 days వన్స్ డ్రైడ్ లీవ్స్ పడతాయి, దాన్ని ఊడుస్తాను. అప్పుడే మనకి గార్డెన్లో పురుగులు లేక ఉంటుంది. ఇది కోసుకుందాము. మళ్ళీ ఇంకొక ప్లాంట్, ఇది ఇంకా 2x2 ఫైబర్ టబ్లో పెట్టాను, కూలర్ టబ్లో పెట్టాను. ఇందులో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఒకటి రెడీ ఫర్ హార్వెస్ట్ ఉంది, ఇది కోసుకుందాము. మిగతాదంతా చిన్న కాయలు ఉంది ఫ్రెండ్స్. ఇవి అన్నీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకోవచ్చు మంచిగా. ఇంకా నెక్స్ట్ ప్లాంట్కి మూవ్ అవుదాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 ప్లాంట్ ఆల్రెడీ అయిపోయింది. ఈ ప్లాంట్ ఉంది, ఇది కూడా 2x2 కూలర్ టబ్లో పెట్టాను. సో చూడండి, ఇందులో ఒక బ్రాంచెస్లో ఎన్ని కాయలు ఉన్నాయో. ఆల్రెడీ కొన్ని కోసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇది 3rd టైం హార్వెస్ట్ చేస్తున్నాను. మనకు హెల్దీ ఆర్గానిక్ కాయలు దొరుకుతుంది ఫ్రెండ్స్, ఫ్రెష్గా. పురుగుల మందు, ఏ కెమికల్ వేయకుండా, పురుగుల మందు లేకుండా. ఇప్పుడు ఈ కొమ్మల్లో కాయలు లేవు కదా ఫ్రెండ్స్, సో దీన్ని విరిచేద్దాం. విరిచేస్తే మంచిగా ఇట్లా విరిచేస్తే కొత్త చిగుర్లు వచ్చి కాయలు వస్తాయి అన్నమాట. సో ఇందులో ఒక కాయ ఉంది, ఇందులో అయితే ఏం లేదు. విరిచేద్దాము. అప్పుడప్పుడు విరిచేస్తే కొత్త బ్రాంచెస్ వచ్చి కొత్త కాయలు వస్తుంది అనమాట. ఇట్లా డ్రమ్ స్టిక్ ప్లాంట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇవి ఇంకా 2 days పడుతుంది, వదులుదాం. అక్కడ కూడా ఉంది, ఇక్కడ కోసుకుందాము. ఇది చూసారా, ఇక్కడ ఇది కోసుకుందాం. ఈ గెలల్లో కూడా ఏం లేదు, ఈ పువ్వు కూడా అంత హెల్తీగా లేదు. సో ఈ కాయలు తీసిన వెంటనే ఈ బ్రాంచెస్ని కూడా తీసేద్దాం ఫ్రెండ్స్. ఈ బ్రాంచెస్ ఇది విరిచేస్తున్నా, ఎందుకంటే కాయలు కట్ చేసి ఓకేనా. నెక్స్ట్ ప్లాంట్కి వెళ్దాము. సో ఇప్పుడు 3 plants అయిపోయింది కదా, ఇప్పుడు ఇది 4th. సో 4th ప్లాంట్లో చూడండి ఎంత పొడవుగా వచ్చిందో. కోసుకుందాం. ఇది ఈ 2 కాయలు. ఆ కొమ్మలు కూడా విరిచేస్తాను ఫ్రెండ్స్. ఈ కొమ్మలు ఇక్కడ కాయలు తీసేసాను కదా, ఇది విరిచేసేయాలి. నెక్స్ట్ ఈ కొమ్మల్లో ఉన్నాయి, అది ఇంకా పెరుగుతాయి అనుకుంటాం, చూద్దాము. కాయలు ఇక్కడ పెట్టేద్దాము, మంచి కనిపిస్తుంది. ఇవి పెరుగుతాయి, ఇవి కూడా పెరిగింది ఫ్రెండ్స్, కోసుకుందాము. సో ఇన్ని కాయలు కోసాను ఫ్రెండ్స్.
జస్ట్ గార్డెన్ ఓవర్వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక రో పెట్టాను. సో ప్రతిదీ రో వైస్ ఉంటుంది. లైట్గా వర్షం పడింది హైదరాబాద్లో. వెలుతురు కూడా సరిగా లేదు. వీడియో ఎలా కనిపిస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఊడవాలి ఫ్రెండ్స్. నేను ఊడిచేసి వెళ్తానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నా తెలుగులో తప్పు ఉంటే శ్రమించండి. తెలుగు నా మదర్ టంగ్ కాదనమాట. Thanks for watching friends. Please do subscribe and click the like button friends. Thank you.